బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ టిఫిన్ ఐటమ్ పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను మైదా తీసుకున్నాను. మైదాతో అయితే పూరీలు అనేవి బాగుంటాయి. అందులోకి కొద్దిగా గోధుమ పిండి, ఇదిగోండి కొద్దిగా బొమ్మి రవ్వ వేసుకుంటే పూరీలు అనేది ఉబ్బుతాయి బాగా. ఇదిగోండి దీనికి సరిపడా సాల్ట్. ఇప్పుడు బాగా కలిపి పిండి కలుపుకోండి. పిండి అనేది చాలా గట్టిగా ఉండాలి. పూరి పిండి 1 గంట నానాలి. గట్టిగా కలుపుకోండి, పూరీలు బాగా ఉబ్బుతాయి. ఇప్పుడు బాగా కలపండి. మనం పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగుంటాయి పూరీలు. ఇందులో కొద్దిగా నూనె వేసుకున్నాం, 1/2 స్పూన్. వేసుకొని బాగా కలపండి. ఇంత గట్టిగా ఉండాలి. మనం బొమ్మి రవ్వ వేసాం కదా, ఇందులో ఈ పిండి అనేది బాగా కలపండి. మనం అనుకుంటాం కానీ గోధుమ పిండి కన్నా మైదాతోనే కొద్దిగా పూరీలు బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. పూరి అనేది టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడే కదా ఫ్రెండ్స్, మనం రోజు ఏం చేసుకోం కదా. ఇదిగోండి ఇలా బాగా కలపండి. మనం ఎంత బాగా కలుపుకుంటే పిండి అంత బాగుంటాయి పూరీలు. ఇలాగా మనం 1 గంట ప్లేట్ వేసేసి పెట్టేద్దాం. ఇదిగోండి ఇలాగా ప్లేట్ వేసేసి, అదిగోండి ఇలా ఉండాలి మనకి పిండి అనేది. ఇంత గట్టిగా చేసుకోవాలి. చేసుకుంటే పూరి అనేది బాగా ఉబ్బి వచ్చింది. ఇలా పెట్టేద్దాం 1 గంట. దాని తర్వాత చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు బాగా నానింది కదా, ఒకసారి బాగా కలపండి. బాగా ఇదిగోండి చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న చిన్న ఉండలా చేసుకుందాం పూరీలు చేయడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంత అయితే చాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగే చేసుకోండి. అన్నీ ఉండలుగా చేసుకోండి. మనం అప్పుడు దాకా కడాయిలో నూనె వేసుకొని పెట్టుకుందాం. పూరీలు చేసుకోవడానికి నూనె కాగాలి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగే చేసుకోండి మొత్తం. ఇలా ఈ సైజ్ అయితే చాలు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు పూరి ఇలా చేసుకున్నాం చిన్నగా రౌండ్గా. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలు, ఈ సైజ్ చాలు. ఇలా చేసుకోండి అన్నీ. మనకి పూరి పిండి అనేది గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే పూరీలు బాగా ఉబ్బుతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలు.
ఇందులో ఇప్పుడు మనం పిండి వేసాం కదా, అది నూనెలో పడకుండా పిండి అనేది దులిపేయండి. ఇలా చేయండి, పిండి అనేది ఉడిపోయింది. నూనె ఇదే కదా ఫ్రెండ్స్, అందుకే నూనె వేడుతుంది ఫ్రెండ్స్. ఇంకా వేడకలేదు, అప్పుడు దాకా ఇంకా 2-3 చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాం. నూనె అనేది బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్, అప్పుడే పూరి అనేది తొందరగా పొంగిద్ది. ఎంతైనా సరే ఫ్రెండ్స్, మనం పిండి కలుపుకున్నప్పుడు పిండి అనేది 1 గంట నానాలి. అప్పుడు చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి, ఉబ్బుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ పిండి నానిది కదా బాగా. మనం ఇదిగోండి ఫ్రెండ్స్ చాలు. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా చాలు, ఇంకా ఆపేద్దాం. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా ఫ్రై చేసుకుందాం. నూనె కాగిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం నూనె కాగిందో లేదో. ఇదిగోండి అయిపోయింది కదా. ఇప్పుడు మనం పూరి వేసుకుందాం ఒక్కొక్కటి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పొంగుతుందో. ఇలా పొంగాలి పూరి అనేది. ఇదిగోండి మనం గోధుమ పిండి వేసాం కదా, ఎర్రగా అవుతాయి ఫ్రెండ్స్ గోధుమ పిండి వేస్తే. మైదా అయితే తొందరగా ఎర్రగా అవ్వవు, కానీ గోధుమ పిండి వేస్తే పూరి అనేది ఎర్రగా అయింది. ఇప్పుడు మనం తీసేద్దాం, అయిపోయింది ఇది. నూనె కూడా పీల్చుకోదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పూరి. చూడండి ఫ్రెండ్స్, ఎలా పొంగుతున్నాయో పూరీలు. చూడండి ఎంత ఎర్రగా వస్తున్నాయో, చూసారా? చాలు, ఇంకా తీసేద్దాం. అసలు చూడండి, కొద్దిగా నూనె కూడా పీల్చట్లేదు. పూరి ఎంత ఇదిగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మిగా ఉండే పూరీలో కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా కూడా ఆయిల్ అనేది పీల్చుకోలేదు. పూరి ఎంత స్మూత్గా ఉందో చూసారా? ఎంత బాగుందో చూసారా? ఎంత బాగా పొంగిందో చూసారా? అసలు చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా కూడా ఆయిల్ అనేది పీల్చుకోలేదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లా హాఫీజ్.